మనం పెంకిటిల్లు చూసాం, మేడలు చూసాం. కానీ ఈ కోరుకొల్లు అనే గ్రామంలో మేడపైన ఉండే అందమైన ఒక కుటుంబానికి సరిపడే పెంకిటిల్లను చూడొచ్చు. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఉంది. దగ్గరలోని పట్టణమైన భీమవరానికి ఈ గ్రామం 9 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే మండల కేంద్రమైన పాలకోడేరుకు 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం చూడబోయే కోరుకల్లు ముందుగా ఏంటంటే ఎక్కువ వరి పొలాలు కనిపిస్తున్నాయి. గ్రామం స్టార్టింగ్లో మొత్తం కూడా మనం అక్కడి నుంచి ఇప్పుడు చూడవచ్చు. మనం ఈ పక్కన అటు ఇటు కూడా వరి పొలాలే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎక్కువ పెంకిటిల్లు కనిపిస్తున్నాయి. అలాగే ఈ గ్రామంలో పెంకిటిల్లు, పాత పెంకిటిల్లుతో పాటు ఈ గ్రామంలో కొత్తగా కట్టిన మేడలు అవనివ్వండి, పాత మేడలు కూడా ఎక్కువ ఉంటాయంట. ఊరు కూడా చాలా బాగుంటుందంట. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. మనకి పక్కనే ఒక వీధి అయితే కనిపిస్తుంది. లైన్గా పెంకిటిల్లు ఉన్నాయి. ఒకసారి ఆ వీధి ఏ విధంగా ఉందో చూసిన తర్వాత మెయిన్ గ్రామంలోకి అయితే వెళ్దాం. మామూలు పెంకిటిల్లు మాట అండి. ఓకే, మరి ఇది రాజులు కదా, మరి ఉన్నాయిలే మనకు తెలవు. ఎదరదండి ఈ 3 ఇల్లు రాజులు మాట అండి. ఓకే ఓకే. అదేంటండి గేదెల సాల అంటారా? పాడైపోయింది, పాడైపోయింది అంటారా? ఓకే, పోయింది. హై స్కూల్ ఇదేనండి బ్యాక్ సైడ్. ఓకేనండి, ఓకే, సరేనండి అయితే.
ఇక ఈ గ్రామానికి సంబంధించి మనం గ్రామ దేవత ఆలయం అయితే చూడొచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, చెరువు కొట్టిని. అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి చాలా పెద్ద మండువా పెంకుటిల్లు. చాలా పెద్ద మండువా ఉందన్నమాట దీనికి. అయితే ఇప్పుడు చూడడం కుదరట్లేదు. ఇప్పుడైతే ఒకసారి బయట నుంచి చూద్దాం. అలాగే ఈ ఇంటికి ఎంట్రన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ కోరుకొల్లు గ్రామంలో మనకి మెయిన్ రోడ్ మీద ఒక మేడ అయితే కనిపిస్తుంది. ఇది మేడ అని చెప్పొచ్చు. అలాగే పైన పెంకుటిల్లు కూడా రెండు ఉన్నాయి. కిందంతా స్లాబ్ అప్పట్లో వేసిన సున్నంతో వేసిన స్లాబ్ ఉంది. ఆ పైన వచ్చేసరికి పెంకులతో నేత అయితే నేయించుకుంటూ ఉండాలన్నమాట. పైన రెండు పోస్టులు అనమాట, కింద నుంచి పై వరకు. అసలు లోనికి వెళ్ళి ఈ మేడ ఏ విధంగా ఉంది, అప్పట్లో ఎవరు కట్టారు, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. మీ బిల్డింగ్ గురించి చెప్తా ఉంటారండి. 2 స్టేర్ల కింద అంటది కదండి. పైన పెంక్ అంటారండి, కిందేమో మేడమట అండి. ఎన్నాళ్ళు వద్దండి కట్టి? 100 అయిపోతుందండి. పైన చూడడానికి అండి. డైరెక్ట్ ఇంట్లోంచి అండి ఇది? ఇది మీది మాట అండి. స్లాబ్ది ఎంత వేసి ఉంటారండి? అదే సున్నంతో వేసి ఉంటారంటారా?
అది గానుగ సున్నం తీసారు. ఓకే, పూర్వం గానుగ సున్నం తీసిన ఇల్లు మాట అండి. ఇప్పటికి స్ట్రాంగ్ గానే ఉంటదండి స్లాబ్ అది. అలాగే ఉందన్నమాట. అంతే, పైనకి అలా వైట్ సిమెంట్ వేస్తారు అనమాట. ఇదంతా మటుకి మరి తీసి సిమెంట్ చేయించేసి ఓకే. మళ్ళా ఏ ఫేసింగ్ ఉంటదండి రెండు ఇల్లు? ఈ ఇల్లు ఏ ముఖద్వారం ఉంటది అంటారు? ఫేసింగ్ అండి తూర్పు తూర్పేనండి. ఓకే. ఎవరు కట్టించారండి ఇది అప్పట్లో? మీ తాతయ్య గారి పేరండి? అంటే మా మామగారు వీళ్ళ నాన్నగారు ఓకే, వెంకట సూర్యనారాయణ రాజు గారు కట్టించారు మాట అండి. ఇంటి పేరండి? చేకూరి వెంకట సూర్యనారాయణ రాజు గారు కట్టించారు మాట అండి. ఓకే. అంటే అప్పట్లో ఈ థాట్ ఎలా వచ్చింది ఏమన్నా ఐడియా ఉందంటారు? ఎందుకంటే ఈ టైప్ మోడల్ ఎక్కడ కనిపించదు కదండి. అవును. ఓకేనండి. మా బావగారు చాలా ఓకే. అది తెక్క కూడా ఉండేది అనమాట. కొంచెం తెక్క టైప్ ఉండేది మాట. తెక్క ఉంటుందా? ఓకేనండి. చేశారంటే వీధిలో పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు ఓకే. మేడ కట్టడానికి కుదరదన్నారండి ఇక్కడ? మేడ కట్టడానికి ఇక్కడ మేడ కట్టదానని కోరుతుంది, ఇల్లు కడతారు మీరు అని జ్యోతిష్ డెవలప్ చెప్పారు. ఓకే. ఇల్లు ఇలాగా ఎవరు అన్నారంటే నీ మొహం మేడ కడతానండి అన్నారండి. అప్పట్లో మరి ఆ పరిస్థితులు అలా ఉండేవి కదండి అప్పుడులోనే. అంటేనే నేను కట్టపట్టం ఏంటని కొంత మీద కట్టేసి పౌరుషానికి చెప్పుకుంటారు. మనం వెళ్ళలేదు. అదే మీ తాతయ్య గారు కాబట్టి చెప్తేనే కదా తెలుస్తుందండి. చెప్పుకుంటారు. చాలా అయి ఉంటదండి అప్పట్లో ఖర్చు చాలా అయి ఉంటదండి ఇది కట్టడానికి. అప్పుడు అంటే డబ్బులు కూడా తక్కువ కదా. తక్కువ. ఇప్పుడు స్థాయికి అప్పుడు తేడా. అవునండి, అవును. అప్పుడు ఎంత ఇలా ఉండేది కాదు అప్పుడు. ఓకే. అలా కట్టవారంటే ఇదంతా ఓకే. ఆయనే అన్నారు ఈ మొఖం మేడకట్టలో నీ మొఖం అని అన్నారు అనమాట. ఇంకా పౌరుషానికి కట్టిన మేడమాట అండి. ఇంక మీరు బాగానే నిలబెట్టారు. ఆయన పౌరుషానికి కట్టినా కూడా ఇది ఎవరిదండి? ఓకే. ఇది వరకు పెద్ద మండువా ఉండేది మాట అండి ఇది. అప్పుడే ఓకే. ఇదంతా తీసారు మాట అండి. ఓకే. కాదు, మీ తాతయ్య గారు అవుతారేమో మీకు కూడా కట్టినైనా. పౌరుషానికి కట్టినా మీరు బాగానే ఉంచారు. మీ మావయ్య గారు పౌరుషానికి కట్టినా బాగానే ఉంచారన్నమాట అండి. ఓకే. ఈ పైకి వెళ్ళొచ్చు అంటారా? ఓకే. ఇది ఎన్ని గదులు వస్తాయండి ఇంటికి? ఓకే. ఓకే. ఈ గది ఏంటంటారండి? ఇది ఫ్రేమ్ బాగుంది. ఇది మా పిల్లవాడు తయారు చేశాడు. ఎలాగండి మామూలుగా? అది మామూలుగా బొమ్మలు వైట్ తోటి తయారు చేసి భగవద్గీత కృష్ణుగా చేసి మొహమ్మల్ గుడ్డ పెట్టి దాని మీద పెట్టేసి. ఓకే. మనం ఈ కోరుకోల్లో చూడొచ్చు అప్పట్లో పౌరుషానికి కట్టిన మేడమాట ఇది. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇప్పుడు కట్టి 30-40 సంవత్సరాలు లీకేజ్ అవుతున్నాయి. పైన స్లాబ్ చూడొచ్చు ఒకసారి. అసలు ఎంత చాలా బాగుందన్నమాట. ఇంకా సున్నం అని గానుగ సున్నం వేసి ఓసేమని ఉంటది అంటారు దాంట్లో? ఓసే ఉండదు. ఈ చెక్క మీద ఆ స్లాబ్ వేస్తారు అన్నమాట. అబ్బా, ఇప్పుడు ఓసలు వేసి అయ్యేసి ఇయ్యేసి రకరకాలు అయిపోయింది. కూలింగ్ గా కూడా ఉంది బిల్డింగ్ అండి. ఓకే. ఓకే. ఇలా పైకి వెళ్ళొచ్చు కదా? ఎవరిని ఉంటారంటారు పైన? పర్లేదా? ఓకే. పైన అయితే ఒకసారి. ఎక్కడండి? ఏ ఊరండి? నర్సాపురం. ఏం చేస్తారండి? రైల్వేలోనా? ఓకే. మేము వీళ్ళు చెక్క మెట్లు వెళ్తారండి పైకి ఇప్పటికి? ఇప్పుడు మా వాటా వచ్చింది కదా, మేము బాగా చేసినప్పుడు ఇది కాంక్రీట్ అయ్యి పెద్ద దొరకలేదు. ఓకే. అంచేత ఇక్కడ దాకా కట్టాక అక్కడ నుంచి చెక్కలు వేస్తారు అన్నమాట. ఇప్పుడు వాడుతున్నారండి పైన? వాడుతున్నారు. అదే వెళ్తా ఉంటారు పైకి వస్తా ఉంటారు. అయ్యో మరి ఓకే. పైన మళ్ళీ పెంకు కూడా చాలా బాగుందండి ఇది. ఓకే. గడబద్దులు. ఈవిడ ఎవరంటారండి?
మీ అక్కయ్య గారా? మీ అత్తయ్య గారు. ఓకే. మేడ కట్టిన ఆయన అలా. ఓకే. కట్టిన పోయారు అన్నమాట. ఇక్కడ పైన ఒక రూమ్ వచ్చిందన్నమాట అండి. పైన అంతే. ఓకే. ఇదండి పాతకాలం మంచం అనుకుంటానండి. మీరు మీదే ఊరు అంటారండి? వెంప దగ్గర పెదగారు అన్నమాట. ఓకే. సీలింగ్ కూడా చాలా బాగుందండి ఇది. మీరు వేయించుకున్నారన్నమాట తర్వాత. ఓకే. ఇలా మళ్ళీ అటుకొచ్చింది దీనికి పైన. కింద ఏమో బిల్డింగ్, పైన ఒక పెంకిటిల్లు లాగా. ఓకే. మళ్ళీ పైన సరదా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు మాట. అబ్బా. ఓకే. అవునవునండి. బాగుందండి డిజైన్. అప్పట్లో ఇలా అందరూ వచ్చి కూర్చునేవారేమోనండి బయట అండి. ఇక్కడ సరేండి కుర్చీలు వేసుకుని కూర్చునేవారు అన్నమాట అండి. బాగుందండి. కిందేమో మేడ, పైన ఏమో పెంకిటిల్లు అన్నమాట. అప్పుడు డిజైన్ చేసిన వాళ్ళు అంటారండి. వచ్చారండి. అయ్యో అలా అడగకూడదండి అసలు. ఇష్టం ఉంటుంది కానీ. ఓకే. అలా ఆశ అలా ఉంది. అవును. అంటే మీరు సైలెంట్ చెప్పారు. కొంతమంది అయితే అలా ఎలా అడుగుతూ ఉంటారు. ఈ పక్కన మీ బావగారు ఇటు కూడా వెళ్ళొచ్చా? అటు నుంచి వాళ్ళు వస్తారు అన్నమాట. అటు మెట్లు ఏమన్నా ఉందన్నమాట. ఒక ఆ పక్క నుంచి ఒక మెట్లు ఉన్నాయన్నమాట. ఉన్నారంటారండి వాళ్ళు? ఓకే. మనం చూడొచ్చు. చూసిన చాలా మనం మండువాలోగిలి ఇల్లు, అలాగే కొన్ని పాత మేడలు కూడా చూసాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కిందంతా స్లాబ్ వచ్చి పైనేమో పెంకులు వచ్చినాయి. అన్నీ మళ్ళీ నేతది ఈ పైకి ఎక్కి నేత వేయించుకోవాలి మళ్ళీ మీరు. ఓకే. నేత వేయించాలి. అబ్బా. ఓకే. సరేనండి. అయితే బాగుందండి ఇల్లు. కిటికీలు కూడా చాలా పెద్దవి ఉన్నాయండి. కిటికీలు కూడా చాలా పెద్దవి ఉన్నాయండి. బయట డోర్ కూడా చాలా పెద్దది. ఇది అలా బయటకు వచ్చేస్తాం అన్నమాట.
ఇక మనం ఇప్పుడు కోరుకొల్లు సెంటర్లో ఉన్నమాట. ఈ సెంటర్లో మనం చూడవచ్చు ఇందిరాగాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మోడల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. పైన పెంకులతోని కింద స్లాబ్ ఉంది దానికి కూడా. అలాగే ఎక్కువ ఓల్డ్ మోడల్ హౌసెస్ ఎక్కువ ఈ పక్కకు కనిపిస్తున్నాయి, అవి కూడా చూద్దాం. సార్ నమస్తే అండి. అంటే కోరుకొల్లు గ్రామం అంటే ఎక్కువ వ్యవసాయం పండుతుంది అంటారండి? వ్యవసాయం అన్నీ ఉన్నాయంటారా? ఈ పక్కన ఎక్కువ పాత మేడలు అంటున్నాయి, ఎవరి అంటారు సార్ ఇవన్నీ? రామచంద్రరాజు గారు అండి. ఇదండి సాలదేనండి, డబుల్ స్టోర్ పెంకుటిల్లు అండి. ఓకే, ఈ టైప్ ఎక్కువ అంటున్నాయండి. ఇలాంటి కింద స్లాబ్ ఉండి పైన ఇలా స్లాబ్ అంటే చెక్కతో చేసినాయి. ఓకే, అలా ప్రతిదా మేము ఆల్రెడీ పక్కన ఒకటి తీసామండి, అది కూడా కింద స్లాబ్ ఉంది, పైన పెంకు ఉందండి. 100 years పైన ఇది కూడానండి. ఓకే, రామచంద్రరాజు గారిదండి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు అంటారు ఒకసారి. ఇది ఈ మేడ ఎవరు సార్? ఇది ఐడియా లేదండి, ఉండలేదు. చాలా పెద్దలా ఉందండి మేడ, చివరి నుంచి చివరి వరకు ఉంది. ప్రస్తుతం ఎవరు లేరంటారా? ఓకే, ఎవరు ఉంటున్నారు? ఓకే, సరే సరే. అయితే బా, మనం సెంటర్లో ఒక మేడ చూసాం కదా, కింద స్లాబ్ పైన పెంకు. ఇక్కడ ఈ సెంటర్లో కూడా ఒకటి ఉంది, అక్కడ ఒకటి, రెండు సేమ్ అదే మోడల్లో కింద స్లాబ్ పైన ఏమో పెంకుటిల్తో ఉంది. సార్ నమస్తే మేడం. అంటే మీ ఊరు గురించి చేస్తున్నామండి. అంటే కింద ఏమో స్లాబ్ వచ్చి పైన పెంకు అంటారండి. ఎక్కువ ఈ ఊర్లన్నీ అలా ఉన్నాయండి, ఈ మోడల్ ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ పక్క తీసామండి. ఈ సెంటర్లో కూడా ఉందండి ఒకటి, ఈ సెంటర్లో ఒకటి ఉంది. మీది కూడా అలానే ఉంది. ఇంకా ఉన్నాయంటారు ఇలాంటివి? ఇంతేనా? ఇంతే ఉంటుంది. ఓకే, ఓకే, ఇదంతా కలపతో వచ్చింది అన్నమాట అండి. ఓకే, లేదు, ఇలాంటి మోడల్ ఉన్నాయి కదా హౌసెస్ అని తీస్తున్నాను. వెళ్ళొచ్చండి అలాగే బయట. ఓకే, ఓకే, ఇది పెద్ద గది వచ్చింది అన్నమాట అండి. అదేంటండి? స్టోర్ రూమా? ఓకే, పాత అప్పుడు కాలం లాకర్లు మీరు అనుకుంటున్నా. ఓకే, అలా ఉంచేసారన్నమాట అండి వాళ్ళు. ఓపెన్ అవుతుందండి ఇప్పుడు? ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, తాళం వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇంకా అలా ఉంచేసారు మీరు. అమ్మో, చాలా పెద్ద డోర్లు ఉన్నాయండి. ఓకే, ఎన్ని స్టోర్ రూమ్ అట అండి. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు? ఇది ఫేసింగ్ ఏముంటుంది అంటారు? అంటే తూర్పు దక్షిణాలు ఉంటుంది కదా, అటు తూర్పు. ఓకే, తులసి మొక్క ఉన్నది. ప్రతిదీ ఇలాగే చిన్నగా హాలు, అవతల కిచెన్ అన్నమాట అండి. వెళ్ళొచ్చా? పైకి ఇప్పుడు వెళ్తున్నారంటారండి? ఇంకెళ్ళట్లేదు అంటారు? ఇంకెళ్ళట్లేదు అన్నమాట. తాళం వేస్తుందండి. ఓకే, ఇది వరకు వాడేవారు అంటారు ఈ మెట్లు అయ్యి. బా, ఇది వరకు ఇలాంటి మేడ అంటే. సరేనండి అయితే. ఓకే, చూసాం కదా. ఈ గ్రామంలో ఏంటి అంటే ఎక్కువ స్లాబ్ ఉండి పైన వచ్చేసరికి పెంకు ఉంది. అప్పుడే మనం ఇలాంటిది మూడోది చూసాము. ఈ బ్యాక్ సైడ్ మనకి
ఇది వరకు ధాన్యం కొట్లు వేసేవారంట, ఒకసారి ఇప్పుడు వేసారు లేదు, ఒకసారి వెనక్కి వెళ్ళి అయితే చూద్దాం. ప్రస్తుతం అయితే రైలు చెరువుకు ఉపయోగిస్తున్నట్టున్నారు. మొత్తం ఎక్కువ ట్రాక్టర్స్ కనపడుతున్నాయి. అలాగే పక్కన ఎద్దుల బండి ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ పక్కనే మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మొత్తం వరి పొలాలే కనిపిస్తున్నాయి. కోర్కల్లు గ్రామంలో ఏంటి అంటే ఇంకొక మనం సెంటర్ చూసాము, అలాగా ఆ బిల్డింగ్స్ చూసాం కదా. ఇక్కడ ఒక కాలువ ఉంది, ఈ కాలువకు చేర్చి కొన్ని ఇల్లు ఎదరు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఇల్లు కనిపిస్తుంది, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ కాలువకు చేర్చి చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇల్లు అన్నీ కూడా. మనకు ఒక ఈ హౌస్ అయితే కనిపిస్తుంది, ఇది కూడా పెంకిటిల్లే, చాలా డిఫరెంట్ మోడల్లో ఉందన్నమాట. మండువా కాకుండా మిడిల్ నుంచి అటు ఇటు దిగింది పెంకు మొత్తం. ఇది ఇంటికి బ్యాక్ సైడ్ అనుకుంటాను. ఇది గార్డెన్ అయితే చాలా బాగుంది ఇంటికి సంబంధించి. ఎక్కువ చాలా పాత టైంలో కట్టిన ఇళ్ళన్నీ చాలా మట్టుకున్నాయి. కోర్కల్ గ్రామంలో అయితే పాత ఇల్లు చాలా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఇంటి మోడల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు ఇంటిని కూడా. ఈ పైన మళ్ళీ బిల్డింగ్లా వచ్చింది ఈ పెంకిటిల్లికి చేర్చే. చెప్పుకున్నట్టు ఏంటి అంటే పాత మేడలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ప్రహరీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవి అలాగే కొత్త మేడలు కూడా కనిపిస్తాయి అనుకున్నాం కదా, ఇక్కడ కొత్త మేడ కూడా చూడొచ్చు.
మనం ఇక్కడ చూడొచ్చు, మన వెనకాల ఇది పిరమిడ్ అంట. ఈ గ్రామంలో ఇది వరకు పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పి ఎక్కువ ఇందులో యోగాకు సంబంధించి ఇవన్నీ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఇది వచ్చేసరికి శ్రీ ప్రహ్లాద పిరమిడ్ ధ్యాన కేంద్రము, కోరుకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని చెప్పి ఇక్కడ ఉంది. ఎవరైనా అడిగిదామంటే దీని గురించి ఇక్కడ ప్రస్తుతం అయితే ఎవరో కనిపించట్లేదు. పిరమిడ్లోనే ఉంది, అందుకు పిరమిడ్ ధ్యాన మందిరం కాబట్టి సేమ్ అది కూడా పిరమిడ్లోనే ఉంది. ఇక్కడ ఎవరు లేరు ఈ పిరమిడ్ గురించి అడిగిదామంటే. చుట్టూరు కూడా పద్ధతి చాలా నీట్గా పెట్టారు. ఇది బీరపోదు దగ్గర కూడా ఎవరు లేరు అడుగుదామంటే. ఇంటి దగ్గర మటుకు డ్రాగన్ చెట్టు ఇక్కడ కనిపిస్తుంది, ఇంటి దగ్గర వేసి పెంచుతున్నట్టున్నారు. ఇంకా అలాగే ఈ గ్రామంలో శివాలయం కనిపిస్తుంది కానీ క్లోజ్లో ఉంది. ఫ్రంట్ నుంచి వెళ్దామన్నా గేట్ ఓపెన్లో లేదు. ఇదండి కోరుకొల్లు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే కోరుకొల్లో చాలా రకాల ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి డిఫరెంట్ మోడల్స్లో. ప్రస్తుతం అయితే అవన్నీ చూపించడం కుదరలేదు. మరొకసారి అవకాశం వస్తే మళ్ళీ కోరుకొల్లో డిఫరెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయనుకున్నాం కదా, అవన్నీ అయితే చూపిస్తాను. ఇక ఇదండి కోరుకొల్లు గ్రామం గురించిన పూర్తి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.